మీకు ఎస్బీఐ, హెచ్డిఎఫ్సి, ఐసిఐసిఐ, యాక్సిస్ బ్యాంక్స్ లో డెబిట్ మరియు క్రెడిట్ కార్డ్స్ ఉన్నాయా? అయితే మీకు బ్యాడ్ న్యూస్ అండి. ఎందుకంటే ఈ జూలై మంత్లో ముఖ్యంగా జూలై 15th నుండి ఈ బ్యాంక్స్ యొక్క డెబిట్ మరియు క్రెడిట్ కార్డ్స్ లో చాలా చేంజెస్ రాబోతున్నాయి. ఈ చేంజెస్ వలన మనకే చాలా లాస్. ఆ చేంజెస్ ఏంటో ఈ వీడియోలో పిన్ టు పిన్ నేనైతే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఈ వీడియోని లాస్ట్ వరకు చూడండి. అంతేకాకుండా ఇంతవరకు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను మీ కౌశిక్ మరిడి. ఫస్ట్ వన్, ఎస్బీఐ క్రెడిట్ కార్డ్స్. మీ దగ్గర ఎస్బీఐ క్రెడిట్ కార్డ్స్ ఉన్నట్లయితే చాలా రూల్స్ అనేవి మారబోతున్నాయి. అది కూడా జూలై 15th నుండి. ఫస్ట్ వన్ చూసుకున్నట్లయితే మినిమం అమౌంట్ డ్యూ క్యాల్కులేషన్. ఈ క్యాల్కులేషన్ కంప్లీట్గా మారబోతుంది. ఇన్ని రోజులు ఎలా ఉండేది? ఫర్ ఎగ్జాంపుల్, బిల్లు 50,000 జనరేట్ అయింది. బిల్ అంటే అవుట్ స్టాండింగ్, అంతే కదా? ఎంతైతే జనరేట్ అయిందో అదే అవుట్ స్టాండింగ్. సో ఇన్ని రోజులు మినిమం అమౌంట్ డ్యూ లెక్క ఎలా ఉండేదంటే 5% ఆఫ్ టోటల్ అవుట్ స్టాండింగ్. ఇక్కడ అవుట్ స్టాండింగ్ 50,000. సో 50,000 ఇంటూ 5% 2,500 స్ట్రైట్ అవేగా ఇలా వచ్చేది. ఈ మినిమం అమౌంట్ డ్యూలో ఇన్ని రోజులు జిఎస్టీ ఉండేది కాదు, ఈఎంఐ ఉండేది కాదు, వడ్డీ ఉండేది కాదు, ఫీజు ఉండేది కాదు. ఈఎంఐ ఏంటి? ఎగ్జాంపుల్గా మీ కార్డుతో ఫ్రిడ్జ్ కొన్నారు, ప్రతి మంత్ 10,000 ఈఎంఐ కడుతున్నారు. ఆ 10,000 మినిమం అమౌంట్ డ్యూలో ఇంక్లూడ్ అయ్యేది కాదు. స్ట్రైట్ అవేగా ఎంతైతే కట్టాలో, ఎంతైతే అవుట్ స్టాండింగ్ ఉందో ఇంటూ 5% ఇంత కట్టేవాళ్ళం. కానీ జూలై 15th నుండి అలా కాదు. మన యొక్క మినిమం అమౌంట్ డ్యూలో జిఎస్టీ ఉంటుంది, ఈఎంఐ ఉంటుంది, ఫినాన్స్ ఛార్జెస్ ఉంటాయి. ఫినాన్స్ ఛార్జ్ అంటే ఏంటి? ఎగ్జాంపుల్గా ఈ కార్డు, క్రెడిట్ కార్డు తీసుకెళ్ళి ఏటీఎం నుండి డబ్బుని విత్డ్రా చేసుకున్నారు. ఫ్రీయా? ఖచ్చితంగా ఛార్జెస్ పడతాయి. వాటినే ఫినాన్స్ ఛార్జ్ అంటాం. అదేవిధంగా లేట్ పేమెంట్ ఫీ కావచ్చు. ఒకవేళ మీరు కనుక లిమిట్కి మించి యూజ్ చేశారనుకో ఖచ్చితంగా ఓవర్ లిమిట్ ఛార్జ్ అనేది పడుతుంది. ఆ ఛార్జ్ అండ్ దాంతోపాటు ఎంతైతే రిటైల్ స్పెండ్ అంటే ఈఎంఐస్ కాకుండా నార్మల్గా మీ కార్డుతో ఎంతైతే యూజ్ చేశారో దాంట్లో 2% కూడా ఈ మినిమం అమౌంట్ డ్యూలో ఇంక్లూడ్ అయి ఉంటుంది. మీరు కట్టబోయే మినిమం అమౌంట్ డ్యూలో జూలై 15th నుండి ఇవన్నీ ఇంక్లూడ్ అయి ఉంటాయి. జిఎస్టీ, ఈఎంఐ, ఫినాన్స్ ఛార్జ్, అదేవిధంగా ఎంతైతే స్పెండ్ చేశారో దాంట్లో 2% అన్ని ఇంక్లూడ్ అయి ఉంటాయి. ఎగ్జాంపుల్గా మీ బిల్లు 50,000. ఆ 50,000లో మీరు స్పెండ్ చేసింది అనగా రిటైల్ పర్చేజ్ వచ్చేసి 30,000. ఇంతకుముందు ఫ్రిడ్జ్ కొన్నారు, సో ఈఎంఐ కూడా ఉంది. ఆ ఈఎంఐ 10,000 అండ్ ఫీజు, ఇంట్రెస్ట్ పడింది ఎంత? 5,000. జిఎస్టీ అండ్ అదర్ ఛార్జెస్ 4,100. ఇది జస్ట్ ఎగ్జాంపుల్ మాత్రమే, మీకు అర్థం కావడం కోసం. అర్థమైందండి? సో ఇలా జనరేట్ అయింది. ఇప్పుడు జూలై 15th నుండి మీ మినిమం అమౌంట్ డ్యూ ఎలా ఉంటుందంటే ఫస్ట్ జిఎస్టీ ఇంక్లూడ్ అయి ఉంటుంది. ఎంత? 900. ఇదిగోండి 900. ఆ తర్వాత ఈఎంఐ, ఫ్రిడ్జ్ 10,000. ఇదిగోండి అది కూడా ఇందులో ఇంక్లూడ్ అయి ఉంటుంది. ఆ తర్వాత ఫీజు, వడ్డీ ఎంత? 5,000 అక్కడ ఉంది. ఆ తర్వాత 2% ఆఫ్ రిటైల్ పర్చేజ్ లేదా స్పెండ్స్. మీరు 30,000 స్పెండ్ చేశారు, దాంట్లో 2% మాత్రమే. గుర్తుపెట్టుకోండి, ఇక్కడే ఉంది, ఇదిగోండి ఇక్కడ కూడా రాసా 2%. సో 30,000లో 2% అంటే 600. ఇదంతా కలిపితే 16,500. ఇది మీ యొక్క మినిమం అమౌంట్ డ్యూ. ఇన్ని రోజులు ఎంత కట్టేవారు? స్ట్రైట్ అవేగా 5% ఆఫ్ టోటల్ అవుట్ స్టాండింగ్ జస్ట్ 2,500 కట్టేవారు. అంటే దీన్ని కట్టమని నేను చెప్పను. ఎప్పుడైనా సరే బిల్లు జనరేట్ అవ్వగానే అవుట్ స్టాండింగే కట్టాలి. కొన్ని సందర్భాల్లో కొందరు ఇంత కట్టేవారు, నెక్స్ట్ మంత్ చూసుకోవచ్చులే అని చెప్పి. కానీ ఇక్కడ నుండి అనగా జూలై 15th నుండి ముఖ్యంగా ఎవరైతే ఎస్బీఐ క్రెడిట్ కార్డ్స్ వాడుతూ ఉన్నారో వాళ్ళు ఇంత కట్టాలి. 16,500 జస్ట్ మినిమం అమౌంట్ డ్యూ మాత్రమే. సో జూలై 15th నుండి దయచేసి అస్సలు మినిమం అమౌంట్ డ్యూ కట్టకండి. అవుట్ స్టాండింగ్ మాత్రమే కట్టండి. 50,000 కట్టేసండి. ఎందుకంటే యూజ్ చేశారు, మీరు ఈఎంఐ పెట్టుకున్నారు, అంతా తెలిసే పెట్టుకున్నారు. సో గోయింగ్ ఫార్వర్డ్ అస్సలు ఇది కట్టకండి. ఇంత కట్టలేకంగా ఇవన్నీ ఇంక్లూడ్ అయి ఉంటాయి. ఇంతకుముందు ఇదంతా ఉండేది కాదు. సో గోయింగ్ ఫార్వర్డ్ మీరైతే అవుట్ స్టాండింగ్ మాత్రమే కట్టండి. క్లియర్? ఇంకా ఈ ఎస్బీఐ క్రెడిట్ కార్డ్స్లో నెక్స్ట్ చేంజ్ వచ్చేసి ఈ చేంజ్ కూడా జూలై 15th నుండే రాబోతుంది. సో ఈ చేంజ్ ఫిక్స్డ్ పేమెంట్ ఎలోకేషన్ ఆర్డర్ మారింది. అంటే చెప్తాను.
ఇన్ని రోజులు చూసుకున్నట్లయితే ఎగ్జాంపుల్గా మీ బిల్లు 50,000 అనుకుందాం. మీ బిల్లు 50,000. మీరు మినిమం అమౌంట్ కాకుండా అవుట్ స్టాండింగే కడదాం అనుకున్నారు. కానీ 50,000 లేదు, 20,000 ఉన్నాయి. ఆ 20,000ని మీరైతే కట్టేశారు అనుకుందాం. ఇలా కట్టగానే ఫస్ట్ అడ్జస్ట్ అయ్యేది రిటైల్ పర్చేజ్. ఇంతకుముందు చెప్పాను కదా, ఇదిగోండి రిటైల్ పర్చేజు 30,000. అండ్ దీంతో పాటు ఇంకా చాలా ఉన్నాయి, ఈఎంఐలు, ఛార్జీలు ఇవన్నీ ఉన్నాయి. కానీ ఇన్ని రోజులు మీరు కనుక కట్టాల్సిన బిల్లులో కాస్త కట్టారు. ఫర్ ఎగ్జాంపుల్ 20,000 కట్టారనుకోండి, ఈ 20,000 దీనికి అడ్జస్ట్ అయ్యేది. అంటే ఈ రిటైల్ పర్చేజు 30,000లో 20,000 మైనస్ అయిపోయేది. ఇదిగోండి ఇక్కడ రాసా, ఇదిగోండి 30,000లో ఈ రిటైల్ పర్చేజు 20,000 మైనస్ అయిపోయేది. ఇంకా 10,000 మాత్రమే బాకీ ఉండేది. ఈ 10,000 మరియు ఈఎంఐ, జిఎస్టీ, ఛార్జెస్ ఇవన్నీ బాకీ ఉండేవి. అండ్ ఎంతైతే రిటైల్ అవుట్ స్టాండింగ్ ఉందో, ఇంకా పెండింగ్ ఉందో, దాని మీద వడ్డీ పడేది ఇన్ని రోజులు. బెస్ట్ పార్ట్ ఏంటంటే ఎంతైతే మనం స్పెండ్ చేసామో, ఈఎంఐలు, ఛార్జీలు ఇవన్నీ కాకుండా ఎంతైతే స్పెండ్ చేసామో అది ముందు మైనస్ అయ్యేది. ఇదిగోండి రిటైల్ పర్చేజు 30,000లో మనం 20,000 కట్టాం కాబట్టి ఈ 20,000 మైనస్ అయ్యేది, 10,000 ఇంకా బాకీ ఉండేది. ఈ 10,000 మీద వడ్డీ పడేది, ఎందుకంటే కంప్లీట్గా కట్టలేదు మనం. కానీ జూలై 15th నుండి అలా కాదు, ఈ ప్రయారిటీ మారింది. ఫస్ట్ అడ్జస్ట్ అయ్యేది, మనం డబ్బులు కట్టగానే ఫస్ట్ అడ్జస్ట్ అయ్యేది జిఎస్టీ. సో జిఎస్టీ తీసేసుకుంటారు. 20,000 కట్టారనుకోండి 50,000 బదులు, సో ముందుగా జిఎస్టీ మైనస్ అవుతుంది. ఆ తర్వాత ఈఎంఐ, ఫ్రిడ్జ్ 10,000 అది మైనస్ అవుతుంది. ఆ తర్వాత ఫీజులు, ఎగ్జాంపుల్గా మీరు ఈ క్రెడిట్ కార్డ్ని ఏటీఎంకి వెళ్ళి వాడేశారండి, కొన్ని ఛార్జీలు పడ్డాయి, ఆ ఛార్జీలు తీసేసుకుంటారు. ఆ తర్వాత వడ్డీ తీసుకుంటారు. ఆ తర్వాత లాస్ట్లో రిటైల్ పర్చేజ్ ఎంతైతే స్వైప్ చేసి వాడామో అది మైనస్ అవుతుంది అనమాట. ఇక్కడ చూసుకున్నట్లయితే మీరు కట్టింది 20,000, ఇదిగోండి 20,000. సో ఫస్ట్ ఎస్బీఐ క్లియర్ చేసుకునేది జిఎస్టీ, ఆ తర్వాత ఈఎంఐ 10,000, ఆ తర్వాత ఛార్జెస్ 5,000, మిగిలిన డబ్బు రిటైల్ పర్చేజ్. ఎంత మిగిలిందండి? సో 900, 10,000, 5,000 అంతా తీసేస్తే మనం కట్టిన 20,000లో ఇంకా 4,100 మాత్రమే బాకీ ఉంది. ఇవన్నీ పోగా ఈ 4,100 మాత్రమే దీంట్లో అడ్జస్ట్ అవుతుంది. సో రిటైల్ పర్చేజు 30,000, ఈ 30,000లో 4,100 తీసేస్తే 25,900, ఇంకా ఇంత బాకీ ఉంది. ఈ 25,900 మీద మనం ఫుల్ కట్టలేదు కాబట్టి వడ్డీ పడుతూనే ఉంటుంది. అర్థమైందా? సింపుల్ లాజిక్ ఏంటంటే ఇంతకు ముందు ఇది అడ్జస్ట్ అయ్యేది, ఫస్ట్ ప్రయారిటీ దీనికి, ఎంతైతే స్పెండ్ చేసామో దానికి. కానీ ఇక నుండి ఫస్ట్ ప్రయారిటీ వీటికి. అన్నీ అయిపోతే అప్పుడు దీని నుండి మైనస్ అవుతుంది. సో ఇది కూడా లాసే మనకి చెప్పాలంటే. ఇంకా నెక్స్ట్ వన్ చూసుకున్నట్లయితే ఇది చాలా ముఖ్యం. రీసెంట్గా మనం చూసాం, ఎయిర్ ఇండియా విమానం ఏమైంది, యాక్సిడెంట్ అయింది, ఎంతమంది చనిపోయారు? సో ఇన్ని రోజులు అనగా జూలై 15th కంటే ముందు వరకు చూసుకున్నట్లయితే ఎస్బీఐకి సంబంధించిన ఈ కార్డ్స్ అంటే ఎలైట్ కార్డు, ప్రైమ్ కార్డు, పల్స్ కార్డు, ఈ కార్డ్స్కి ఎయిర్ యాక్సిడెంట్ ఇన్సూరెన్స్ ఉండేది. అంటే ఈ కార్డు వాడుతున్న సమయంలో మనకి కనుక ఏరోప్లేన్ యాక్సిడెంట్ అయితే మనకి ఇంత వచ్చేది ఇన్సూరెన్స్. ఫర్ ఎగ్జాంపుల్ మనది కనుక ప్రీమియం కార్డు అనుకోండి, మనకి 1,00,00,000. అంటే ఈ కార్డు వాడుతున్న సమయంలో మనకి కనుక రిస్క్ అయితే, అది కూడా ఏరోప్లేన్ ఎయిర్ యాక్సిడెంట్ అయితే 1,00,00,000 వచ్చేది. ఒకవేళ మనం కనుక ప్రైమ్ కార్డ్ యూజ్ చేస్తున్నట్లయితే మనకి రిస్క్ అయితే 50 లక్షలు వచ్చేది. కానీ జూలై 15th నుండి ఈ ఫీచర్ లేదు, విచ్ ఇస్ వెరీ బ్యాడ్. జూలై 15th నుండి ఈ ఇన్సూరెన్స్ లేదు. మనం కొనుక్కోవాలి కావాలంటే, ఇలాంటి టైంలో తీసేయడం చాలా బాధాకరం. సో ఇదైతే జూలై 15th వరకు మాత్రమే వర్తిస్తుంది, ఆ తర్వాత వర్తించదు. అంటే ఇది ఎలా వర్క్ అవుతుందంటే, యాక్సిడెంట్ అయినా బిఫోర్, అంటే ఈరోజు యాక్సిడెంట్ అయిందనుకోండి, ఎయిర్ యాక్సిడెంట్, సో లాస్ట్ 30 to 90 days మిడిల్లో ఈ కార్డు ఒక్కసారైనా యూజ్ చేసి ఉండాలి, అంతే, అదే కండిషన్. ఎగ్జాంపుల్గా మినిమం 30 days అనుకోండి, 1 month ముందు, అంటే యాక్సిడెంట్ జరిగే 1 month ముందు ఈ కార్డ్ని యూజ్ చేస్తే చాలు, ఇన్ని రోజులు ఇంత క్లెయిమ్ వచ్చేదన్నమాట. కానీ గోయింగ్ ఫార్వర్డ్ ఈ ఆప్షన్ తీసేసింది ఎస్బీఐ. ఇక్కడతో ఎస్బీఐ చేంజెస్ అన్నీ కంప్లీట్. నెక్స్ట్ బ్యాంక్ వచ్చేసి హెచ్డిఎఫ్సి. సో మీరు కనుక హెచ్డిఎఫ్సి క్రెడిట్ కార్డ్ని యూజ్ చేస్తున్నట్లయితే ఈ ఇన్ఫర్మేషన్ మీకు ఖచ్చితంగా తెలియాలి. కొత్త ట్రాన్సాక్షన్ ఛార్జెస్ వచ్చాయి జూలై 1st నుండి, ఇది ఆల్రెడీ వచ్చేసింది. ఇంతకు ముందు ఎస్బీఐ కదా, ఎస్బీఐది జూలై 15th నుండి చేంజెస్, కానీ హెచ్డిఎఫ్సి బ్యాంకుది ఆల్రెడీ చేంజెస్ వచ్చేసాయి. సో వీళ్ళు ఏంటంటే కొన్ని ట్రాన్సాక్షన్స్ మీద లిమిట్ పెట్టారు. ఆ లిమిట్ క్రాస్ చేసామా 1% ఛార్జ్. అర్థమైందండి?
హెచ్డిఎఫ్సి బ్యాంక్ వాళ్ళు కొన్ని ట్రాన్సాక్షన్ల మీద లిమిట్ పెట్టారు. ఆ లిమిట్ని మనం కనుక క్రాస్ చేస్తే 1% ఛార్జ్. ఎగ్జాంపుల్గా ఫ్యూయల్, మీరు పెట్రోల్ డీజిల్ కొట్టించుకుంటున్నారు. ఎగ్జాంపుల్గా మీకు లారీ ఉందండి, ఆ లారీకి మీరు హెచ్డిఎఫ్సి కార్డుతో డీజిల్ కొట్టిస్తున్నారు. ఎంత కొట్టించారు? ఎగ్జాంపుల్గా 20,000 డీజిల్ కొట్టించారు. ఒకే ట్రాన్సాక్షన్లో 20,000 బిల్ అయిందండి. కానీ జూలై 1 నుండి వీళ్ళు తెచ్చిన రూల్ ఏంటంటే సింగిల్ ట్రాన్సాక్షన్, ఫ్యూయల్ మీద సింగిల్ ట్రాన్సాక్షన్ 15,000 వరకు మాత్రమే చేయాలి. బై ఎనీ ఛాన్స్ సింగిల్ ట్రాన్సాక్షన్ 15,000 దాటిందా 1%. ఎంతైతే డీజిల్ కొట్టించారో, ఎంతైతే ట్రాన్సాక్షన్ చేశారో దాని మీద 1% ఛార్జ్. సో రూల్స్ ప్రకారం 15,000 మాత్రమే ఒక ట్రాన్సాక్షన్ మీద ఖర్చు పెట్టాలి. కానీ మీరు మీ లారీకి 20,000 ట్రాన్సాక్షన్ చేశారు, సింగిల్ ట్రాన్సాక్షన్. సో ఈ 20,000 మీద ఈ 20,000 మీద 1% ఛార్జ్ అనమాట. సో 20,000 మీద 1% అంటే 200 ప్లస్ జిఎస్టీ. ఇంత ఛార్జ్ అన్నది పడుతుంది, చూసుకోండి. సో ఈ హెచ్డిఎఫ్సి బ్యాంకు మ్యాక్స్ టు మ్యాక్స్ ఈ ఛార్జ్ పేరుతో 4,999 ప్లస్ జిఎస్టీ వరకు మాత్రమే ఛార్జ్ చేయాలి. ఎగ్జాంపుల్గా మీరు చాలా డీజిల్ కొట్టించారండి, ఎంత కొట్టించినా కూడా ఛార్జ్ అనేది పడుతుంది. ఆ ఛార్జ్ మ్యాక్స్ టు మ్యాక్స్ ఇంతే, ఇది దాటడానికి లేదు. సో ఇప్పుడు ఆ ట్రాన్సాక్షన్స్ ఏంటో చూద్దాం. ఫస్ట్ వన్, ఆన్లైన్ స్కిల్ గేమింగ్. ఎగ్జాంపుల్గా Dream11, MPL, రమ్మీ సర్కిల్ ఇలాంటి గేమ్స్ మీరు కనుక ఈ కార్డుతో ఆడుతున్నట్లయితే లిమిట్ 10,000 పర్ మంత్. బై ఎనీ ఛాన్స్ మీరు దానికి మించి యూజ్ చేశారనుకోండి 1% ఛార్జ్. ఫర్ ఎగ్జాంపుల్ మీరు 12,000 ఈ గేమ్స్ మీద ఈ కార్డుతో 12,000 స్పెండ్ చేశారు, లిమిట్ 10,000 అంటే ఎక్స్ట్రాగా మీరు 2,000 స్పెండ్ చేశారు. ఆ 2,000 మీద 1% ఛార్జ్. సో 2,000 మీద 1% అంటే 20 రూపీస్ ప్లస్ జిఎస్టీ ఛార్జ్ అనేది పడుతుంది. ఇంకా నెక్స్ట్ వన్, వ్యాలెట్ లోడ్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఫోన్పేలో, పేటిఎంలో, మోబిక్విక్లో వ్యాలెట్స్ ఉంటాయి. చాలామంది క్రెడిట్ కార్డ్ హెల్ప్తో ఈ వ్యాలెట్స్ రీఛార్జ్ చేస్తూ ఉంటారు, అంటే వ్యాలెట్స్లోకి క్రెడిట్ కార్డులో ఉన్న డబ్బుని యాడ్ చేస్తూ ఉంటారు. మీరు కనుక అలా చేస్తున్నట్లయితే దానికి మంత్లీ లిమిట్ ఉంది. ఇక నుండి జూలై 1 నుండి లిమిట్ ఎంతంటే 10,000 పర్ మంత్. ఎగ్జాంపుల్గా మీరు 15,000 లోడ్ చేశారు వ్యాలెట్స్లోకి క్రెడిట్ కార్డ్ నుండి, అంటే 10,000కి మించి 5,000 ఎక్స్ట్రాగా మీరైతే లోడ్ చేశారు. ఈ 5,000 మీద 1% ఛార్జ్ అనమాట. సో 5,000లో 1% అంటే 50 ప్లస్ జిఎస్టీ ఛార్జ్. అదేవిధంగా నెక్స్ట్ వన్ చూసుకున్నట్లయితే యుటిలిటీ, అంటే కరెంటు బిల్లు, ఫోన్ బిల్లు, కేబుల్ బిల్లు ఇవన్నీ చాలామంది కడుతూ ఉంటారు. సో దానికి కూడా లిమిట్ ఉంది ఈ కార్డుతో. ఎంతండి? అది 50,000 పర్ మంత్. ఎగ్జాంపుల్గా కరెంటు బిల్లు పెద్దల మీది. సో కరెంటు బిల్లు ప్రతి మంత్ కార్డుతో కడుతుంటారు. ఎంత కట్టారు? 30,000 అనుకుందాం ఎగ్జాంపుల్గా, అంతే. సో ఒకవేళ మీరు కనుక 50,000 కంటే తక్కువ స్పెండ్ చేస్తున్నట్లయితే ఎటువంటి ఛార్జు లేదు. ఒకవేళ ఎక్కువ చేస్తున్నట్లయితే ఎగ్జాంపుల్ చెప్తా. సో కరెంట్ బిల్లు 30,000 కట్టారు, ఫోన్ బిల్లు 20,000, డిటిహెచ్ 10,000, టోటల్గా 60,000 స్పెండ్ చేశారు. అంటే కొందరికి కంపెనీస్ ఉంటాయి కదా, చిన్న చిన్న ఫ్యాక్టరీస్, అలాంటి వాళ్ళు ఎక్కువగా కడుతుంటారు పాయింట్స్ వస్తాయి కదా అని చెప్పి. అలా కట్టి మీరు కనుక 50,000 కంటే ఎక్కువ స్పెండ్ చేస్తే వీటి మీద ఇక్కడ లిమిట్ 50,000, మీరు స్పెండ్ చేసింది 60,000, అంటే 10,000 ఎక్కువ స్పెండ్ చేశారు. ఆ 10,000 మీద 1% ఛార్జ్. 10,000లో 1% అంటే 100 ప్లస్ జిఎస్టీ ఛార్జ్. ఇంకా నెక్స్ట్ వన్, పెట్రోల్ మరియు డీజిల్. ఆల్రెడీ చెప్పా, సింగిల్ ట్రాన్సాక్షన్ మీద లిమిట్ 15,000. ఎగ్జాంపుల్గా మీరు మీ లారీకి డీజిల్ కొట్టిస్తున్నారు, ఒక ట్రాన్సాక్షన్ 16,000 అయింది, అంటే 15,000ని దాటేసింది. సో ఎంతైతే కొట్టించారో, ఎంత ట్రాన్సాక్షన్ అయితే జరిగిందో దాని మీద 1%. ఇంతకు ముందు లిమిట్ దాటితే ఎంతైతే దాటామో, ఎంతైతే డిఫరెన్స్ ఉందో, ఫర్ ఎగ్జాంపుల్ 10,000 అనుకోండి, 12,000 చేసాం, 2,000 డిఫరెన్స్, ఆ 2,000 మీద 1% ఛార్జ్. కానీ దీంట్లో అలా కాదు, దాటేసిన తర్వాత ఎంతైతే ట్రాన్సాక్షన్ చేసామో దాని మీద 1% చూసుకోండి. సో ఇక్కడ 16,000 డీజిల్ కొట్టించాం, 16,000 మీద 1% అంటే 160 ప్లస్ జిఎస్టీ. అర్థమైందండి? ఇంకా లాస్ట్ వన్, ఎడ్యుకేషన్. సో చాలామంది ఏం చేస్తారంటే ఎడ్యుకేషన్ ఫీజుని కొన్ని థర్డ్ పార్టీ యాప్స్లో కడుతుంటారు. తెలిసిందే, కొన్ని యాప్స్ ఉన్నాయి, పేరు చెప్పను నేను. అంటే ఒకవేళ మీరు కనుక స్కూల్కి వెళ్ళో లేకపోతే కాలేజ్కి వెళ్ళో డైరెక్ట్గా కట్టారనుకోండి, ఈ కార్డుతో డైరెక్ట్గా పే చేశారు, స్వైపింగ్ మిషన్, ఎటువంటి ఛార్జు లేదు. బట్ మీరు కనుక థర్డ్ పార్టీ యాప్స్లో ఉన్న ఎడ్యుకేషన్ ఫీజు అనే ఆప్షన్ మీద క్లిక్ చేసి మీరు కనుక పేమెంట్ చేస్తే 1% ఛార్జ్.
ఎంతైతే కడతారో దాని మీద 1%. ఎగ్జాంపుల్గా మీరు 25,000 కట్టారు, ఆ 25,000 మీద 1% ఛార్జ్, అంటే 250 ప్లస్ జిఎస్టీ. అర్థమైందండి? ఇవి చేంజెస్, ఇవి మైండ్లో పెట్టుకోండి మీరైతే, మీరు కనుక హెచ్డిఎఫ్సి కార్డ్ని యూజ్ చేస్తున్నట్లయితే. ఇంకా నెక్స్ట్ వన్ ఐసిఐసిఐ కార్డ్. ముందుగా డెబిట్ కార్డ్ గురించి నేనైతే మాట్లాడుతున్నా. ఒకవేళ మీ దగ్గర కనుక ఐసిఐసిఐ డెబిట్ కార్డ్ ఉన్నట్లయితే ఖచ్చితంగా ఇక నుండి, అంటే ఈ చేంజ్ జూలై 1 నుండి ఆల్రెడీ వచ్చేసింది. సో ఇక నుండి డెబిట్ కార్డ్ యాన్యువల్ ఛార్జెస్ పెరిగాయి, ఆల్రెడీ పెరిగాయి. ఇన్ని రోజులు చూసుకున్నట్లయితే యాన్యువల్ ఫీజు జస్ట్ 200 పర్ ఇయర్. యాన్యువల్ ఫీజు అంటే ప్రతి ఇయర్ మనం కట్టాలి కదా కార్డ్ని యూజ్ చేస్తున్నందుకు, డెబిట్ కార్డ్ని. ఇన్ని రోజులు 200, కానీ జూలై 1 నుండి అది 300కి పెరిగింది, అంటే 100 పెరిగినట్లు. అండ్ దాంతో పాటు రీప్లేస్మెంట్ ఫీ, అంటే కార్డు ఉంది, కార్డు పోయిందండి, ఎక్కడో పోయింది, మీరు మళ్ళీ అప్లై చేసుకున్నారు, లేదా డేట్ అయిపోయింది, మళ్ళీ ఇంకొకసారి అప్లై చేసుకున్నారు. సో అలా అప్లై చేసుకుంటే ఇన్ని రోజులు 200 నుండి 250 వరకు ఛార్జ్ ఉండేది, కానీ జూలై 1 నుండి అది కాస్త 300కి పెరిగింది. అండ్ నెక్స్ట్ వన్, మీ దగ్గర ఐసిఐసిఐ క్రెడిట్ కార్డు ఉన్నట్లయితే బ్యాడ్ న్యూసే. ఫర్ ఎగ్జాంపుల్, మీ దగ్గర కార్డు ఉంది ఐసిఐసిఐది, లాంజ్ యాక్సెస్ ఉంది, ఇన్ని రోజులు ఎటువంటి కండిషన్ లేకుండా లాంజ్ యాక్సెస్ని మీరైతే యూజ్ చేసుకునేవారు. కానీ ఇక నుండి కండిషన్స్ అప్లై అదర్ దెన్ దీస్ కార్డ్స్. ఈ 3 కార్డ్స్కి ఈ కండిషన్ లేదు. ఈ కార్డ్స్ కాకుండా అన్ని కార్డ్స్కి కండిషన్ ఉంది. ఏంటంటే లాస్ట్ 3 monthsలో మినిమం 75,000 స్పెండ్ చేసి ఉండాలి. మీరు కనుక లాంజ్ యాక్సెస్ని యూజ్ చేసుకుందాం అనుకున్నట్లయితే డైరెక్ట్గా యూజ్ చేసుకోవడానికి లేదు. ఈ కండిషన్ని మనమైతే సాటిస్ఫై చేయాలి. అంటే లాస్ట్ 3 monthsలో మినిమం 75,000 స్పెండ్ చేస్తే మాత్రమే లాంజ్ యాక్సెస్ మీకైతే వస్తుంది, లేకపోతే రాదు. మళ్ళీ ఇక్కడ ఇంకొక కండిషన్ ఉంది. మీరు స్పెండ్ చేసిన 75,000లో లాస్ట్ 3 monthsలో మీరు స్పెండ్ చేసిన 75,000లో రెంట్ ఇంక్లూడ్ కాదు, కౌంట్ చేయరు. మీరు రెంట్ కడుతున్నారు ప్రతి మంత్ 20,000 కౌంట్ కాదు. అండ్ ఈఎంఐ కడుతున్నారు ఫ్రిడ్జ్ది, కౌంట్ చేయరు. అండ్ మీ పిల్లల స్కూల్ ఫీజు కట్టారు, అది కౌంట్ రాదు. అండ్ గవర్నమెంట్ బిల్స్, అంటే ట్యాక్స్ కట్టారు, చలాన్స్ కట్టారు, మున్సిపల్ బిల్లు కట్టారు, ఈ కార్డుతో కౌంట్ రాదు. ఇవి కాకుండా మీరు కనుక లాస్ట్ 3 monthsలో 75,000 కంటే ఎక్కువ స్పెండ్ చేస్తే మాత్రమే లాంజ్ యాక్సెస్ వస్తుంది, లేకపోతే రాదు. గుర్తుపెట్టుకోండి ఈ మంత్ నుండి. క్లియర్? ఇంకా నెక్స్ట్ వచ్చేసి యాక్సిస్ బ్యాంక్లో మీకు కనుక డెబిట్ లేదా క్రెడిట్ కార్డు ఉన్నట్లయితే చేంజెస్ వచ్చాయి. అది చెప్పే ముందు ఒక ఇంపార్టెంట్ మ్యాటర్ని మీతో షేర్ చేసుకోవాలి. నేను డే 1 నుండి చెప్తున్నా, ఫినాన్షియల్ ప్లానింగ్లో ఇన్వెస్ట్మెంట్ ఎంత ఇంపార్టెంటో ఇన్సూరెన్స్ కూడా అంతే ఇంపార్టెంట్. ఏ ఇన్సూరెన్స్ పడితే ఆ ఇన్సూరెన్స్ తీసుకోవద్దు. నేను చెప్పేది రెండే, ఒకటి హెల్త్ ఇన్సూరెన్స్, టర్మ్ ఇన్సూరెన్స్. హెల్త్ ఇన్సూరెన్స్ ఎందుకంటే ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియదు, ఎవడెలా నడుపుతాడో తెలీదు, ఎప్పుడు ఏ జబ్బు వస్తుందో తెలీదు. ఎగ్జాంపుల్గా చిన్న జబ్బు వచ్చిందండి, హాస్పిటల్లో అడ్మిట్ చేశారు, ఖర్చు అయింది, ఆపరేషన్ చేశారు లేకపోతే ఏదో చేశారు, ఖర్చు అయింది, ఒక 7 lakhs ఖర్చు అయింది. మీ దగ్గర అంత సేవింగ్స్ లేవు, ఏం చేస్తారు? క్రెడిట్ కార్డుతో కడతారా? సరిపోదు, బిల్లు సరిపోదు, వెనక్కి కట్టాలి కదా. ఎలా? అదే మీ పేరు మీద మంచి హెల్త్ ఇన్సూరెన్స్ ప్లాన్ ఉన్నట్లయితే హాస్పిటల్లో ఎంతైతే ఖర్చు అయిందో ఆ ఖర్చు మొత్తాన్ని బీమా సంస్థ భరిస్తుంది. సో నన్ను అడిగినట్లయితే మీకు ఆల్రెడీ మీ కంపెనీ ప్రొవైడ్ చేస్తున్నా కూడా సెపరేట్గా ప్రైవేట్గా ఒక ప్లాన్ తీసుకోండి, మంచిది. మీరు అడగొచ్చు ఎలా తీసుకోవాలి? నేను చెప్పేది ఏంటంటే ఏ ప్లాన్ పడితే ఆ ప్లాన్ తీసుకోవద్దు, కంపేర్ చేసుకోండి. ఎలా కంపేర్ చేసుకోవాలి? ఫర్ ఎగ్జాంపుల్, కింద డిస్క్రిప్షన్లోని పక్కన కామెంట్స్లోని లింక్ ఇచ్చా పాలసీ బజార్ది, చెక్ చేసుకోవచ్చు. అక్కడ మీ సమాచారం అంతా కరెక్ట్గా ఇస్తే 51 ప్లాన్స్ కనిపిస్తాయి, డిఫరెంట్ కంపెనీస్వి. కంపేర్ చేసుకోండి, మీరే ఓన్గా కంపేర్ చేసుకొని మంచి పాలసీని మీరైతే చూస్ చేసుకోవచ్చు. ఇక్కడ బెస్ట్ పార్ట్ ఏంటంటే ఫిల్టర్ అనే ఆప్షన్ ఉంటుంది. క్లైమ్ సెటిల్మెంట్ రేషియో కొట్టండి. ఏ కంపెనీకి అయితే క్లైమ్ సెటిల్మెంట్ రేషియో మంచిగా ఉందో అది ఫస్ట్ వస్తుంది. అదేవిధంగా నెట్వర్క్ హాస్పిటల్స్, అది ఇది అన్ని యాడ్ ఆన్స్ అన్నీ కొట్టండి ఫిల్టర్లో. సో మంచి పాలసీని చూపిస్తుంది, కావాలంటే డైరెక్ట్గా తీసుకోవచ్చు. ఇక్కడ బెస్ట్ పార్ట్ ఏంటంటే ఈ వెబ్సైట్లో 25% వరకు డిస్కౌంట్ కూడా ఉంది. బయటతో కంపేర్ చేస్తే ఈ వెబ్సైట్లో 25% వరకు డిస్కౌంట్ కూడా ఉంది. ఫర్ ఎగ్జాంపుల్, కోటి కవరేజ్ గల ప్లాన్స్ చూసుకున్నట్లయితే ఈ వెబ్సైట్లో మంత్కి ఒకవేళ మీ ఏజ్ తక్కువ ఉండి పెద్దగా జబ్బులు లేవనుకోండి 400 నుండి 500 మిడిల్లో ఉండొచ్చు మంత్లీ ప్రీమియం. అర్థమైందండి? అండ్ దాంతోపాటు మెయిన్ థింగ్ ఏంటంటే ఇక్కడ 30-minute క్లెయిమ్ సపోర్ట్ కూడా ఉంటుంది. అంటే ఫ్యూచర్లో క్లెయిమ్కి అప్లై చేయాలంటే వీళ్ళు హెల్ప్ చేస్తారనమాట, గైడ్ చేస్తారు. అర్థమైందా?
కావాలంటే డైరెక్ట్గా తీసుకోవచ్చు. అండ్ ఇక్కడ ఇంకొక అడ్వాంటేజ్ ఏంటంటే మెటర్నిటీ ప్లాన్స్. ఇక్కడ 50,000 వర్త్ ఆఫ్ ఫిక్స్డ్ మెటర్నిటీ బెనిఫిట్ మనకైతే వస్తుంది. అంటే మీ వైఫ్ పేరు మీద కూడా తీసుకున్నారు. ఫ్యూచర్లో మీ వైఫ్ ప్రెగ్నెంట్ అయితే ప్రెగ్నెన్సీ టైంలో అనగా మెటర్నిటీ టైంలో ఎంతైతే ఖర్చు అయిందో ఆ ఖర్చుని బీమా సంస్థే భరిస్తుంది. ఎగ్జాంపుల్గా సి సెక్షన్ ఆపరేషన్ చేశారనుకోండి, ఆ ఖర్చు కూడా బీమా సంస్థే భరిస్తుంది. అర్థమైందండి? ఆ ప్లాన్స్ కూడా మీరు కావాలంటే తీసుకోవచ్చు. లింక్ సేమ్ కింద డిస్క్రిప్షన్లో పక్కన కామెంట్స్లో ఉంది. అండ్ ఇంకొకటి, హెల్త్ ఇన్సూరెన్స్తో పాటు టర్మ్ ఇన్సూరెన్స్ కూడా ఖచ్చితంగా ఉండాలి. ఎందుకు? ఇప్పుడు మంచిగా బ్రతుకుతూ ఉన్నాం, ఈఎంఐస్ కట్టుకుంటూ ఉన్నాం. రేపు పొద్దున్న మనం లేకపోతే మన ఫ్యామిలీ సిచ్యువేషన్ ఏంటి? మీ మీద మీ కుటుంబం ఆధారపడి ఉంటే, ఆర్థికంగా ఆధారపడి ఉన్నట్లయితే ఖచ్చితంగా మీరు తీసుకోవాలి. సో ఎగ్జాంపుల్గా 2 కోట్ల టర్మ్ ప్లాన్ తీసుకున్నారనుకోండి, రేపు మనకి రిస్క్ అయితే బీమా సంస్థ 2 కోట్లు ఇస్తుంది. సో దీన్ని కూడా మంచిది చూస్ చేసుకోండి. ఏది పడితే తీసుకున్నారనుకోండి, రేపు పొద్దున క్లెయిమ్ రాకపోతే మంచి కంపెనీలో మాత్రమే తీసుకోండి. తీసుకునే ముందు అన్ని కంపేర్ చేసుకోండి. ఎలా కంపేర్ చేసుకోవాలి? సేమ్ కావాలంటే పాలసీ బజార్దే లింకు కింద డిస్క్రిప్షన్లో పక్కన కామెంట్స్లో ఇచ్చానండి. క్లిక్ చేసి టర్మ్ ఇన్సూరెన్స్ దాని మీద క్లిక్ చేసి మీ సమాచారం కరెక్ట్గా ఇస్తే 51 ప్లాన్స్ మీకైతే కనిపిస్తాయి. అక్కడే ఫిల్టర్ చేసుకొని కంపేర్ చేసుకొని తీసుకోవచ్చు. ఫిల్టర్ అంటే క్లైమ్ సెటిల్మెంట్ రేషియో, అన్ని సాల్వెన్సీ రేషియో అన్నీ మీరైతే అక్కడ చెక్ చేసుకోవచ్చు. అండ్ దానితో పాటు ఈ వెబ్సైట్లో బయటతో కంపేర్ చేస్తే 15% వరకు డిస్కౌంట్ కూడా ఉంది. ఒకవేళ మీరు కనుక 2 కోట్ల కవరేజ్ గల ప్లాన్స్ని తీసుకుందాం అనుకున్నట్లయితే, మీ ఏజ్ తక్కువ ఉండి పెద్దగా జబ్బులు లేవనుకోండి, మంత్లీ ప్రీమియం 600 నుండి 700 మిడిల్లో ఉండొచ్చు. సో నేను చెప్పేది ఏంటంటే, తీసుకున్నా తీసుకోకపోయినా ఒకసారి కంపేర్ చేసుకోండి. వాళ్ళు కాల్ చేస్తారు, కావాలంటే వాళ్ళతో ఒకసారి మాట్లాడండి. నచ్చితే తీసుకోండి, లేకపోతే నో. ఇంకా నెక్స్ట్ వన్ చూద్దాం, యాక్సిస్ బ్యాంక్. ఈ యాక్సిస్ బ్యాంక్లో ఏటీఎం ఫీజు అన్నది పెరిగింది. అది కూడా జూలై 1 నుండి. ఏటీఎం ఫీజా? ఏటీఎం ఫ్రీయే కదా, ఎన్నిసార్లు కావాలంటే అన్నిసార్లు డెబిట్ కార్డు లేదా క్రెడిట్ కార్డు తీసుకెళ్ళి గోక్కోవచ్చు కదా. ముఖ్యంగా క్రెడిట్ కార్డుతో అయితే గోక్కండి, ఓన్లీ డెబిట్ కార్డ్. అది కూడా ఏంటంటే రూల్స్ సేమ్ బ్యాంకు. ఫర్ ఎగ్జాంపుల్ యాక్సిస్ బ్యాంకు డెబిట్ కార్డు, యాక్సిస్ బ్యాంక్ ఏటీఎంస్లో ఒక మంత్కి 5 టైమ్స్ వరకు ఫ్రీగా మీరైతే డబ్బుని తీసుకోవచ్చు. 6th టైం నుండి ఛార్జ్. సో ఇన్ని రోజులు ఆ ఛార్జ్ అన్నది 21 రూపీస్. అంటే ఒక 5 టైమ్స్ తీసుకున్నారండి, 6th టైము ఏటీఎంకి వెళ్ళారు, డబ్బులు తీసుకున్నారు. కానీ ఇక్కడ 21 రూపీస్ ఛార్జ్ అన్నది పడుతుంది. అర్థమైందా? ఒకవేళ మీరు సేమ్ ఏటీఎం అంటే కార్డ్ ఇక్కడ యాక్సిస్ బ్యాంక్ ఏటీఎంస్లో కాకుండా బయట ఏటీఎంస్లో తీసుకుంటున్నట్లయితే, మెట్రో సిటీస్లో 3 మాత్రమే ఫ్రీ, బయట ఏటీఎంస్లో ఒక మంత్కి 3 సార్లు మాత్రమే ఫ్రీ. 4th టైం నుండి ఛార్జ్ సేమ్ అనమాట ఇన్ని రోజులు. అదే మీరు కనుక నాన్ మెట్రో అంటే విలేజెస్లో టౌన్స్లో ఉన్నట్లయితే బయట ఏటీఎంస్లో కూడా సేమ్ 5. 6వ ట్రాన్సాక్షన్ నుంచి ఛార్జ్ అనమాట. ఓన్లీ సిటీస్లో ఉండి బయట ఏటీఎంలో తీసుకుంటున్నట్లయితే 3 మాత్రమే ఫ్రీ, మిగతా అన్నిటికి 5. సో 5 అని చెప్పి కన్సిడర్ చేసుకోండి. సో ఇన్ని రోజులు అనగా జూలై 1 కంటే ముందు ఎక్స్ట్రా ట్రాన్సాక్షన్కి 21 రూపీస్ ఛార్జ్ పడితే, జూలై 1 నుండి ఈ ఛార్జ్ 23 రూపీస్కి పెరిగింది. అంటే ఒక ట్రాన్సాక్షన్ మీద 2 రూపాయలు ఛార్జ్ అన్నది పెరిగింది. ఎగ్జాంపుల్గా మీరు ఒక మంత్లో సేమ్ ఏటీఎం 7 ట్రాన్సాక్షన్లో చేశారు అంటే ఫ్రీ లిమిట్ 5, సేమ్ ఏటీఎంస్లో 5, 2 ట్రాన్సాక్షన్లో ఎక్కువ చేశారు. ఇంతకు ముందు చూసుకున్నట్లయితే ఆ 2 ట్రాన్సాక్షన్స్కి 42 రూపీస్ కట్ అయ్యేది, ఛార్జ్ పడేది. కానీ ఇక నుండి అది 23 రూపీస్కి పెరిగింది కనుక 46 రూపీస్ అనమాట. అర్థమైందండి? ఇవి చేంజెస్. ఈ సమాచారం మీకు నచ్చినట్లయితే దయచేసి కామెంట్లో నచ్చింది అని చెప్పండి, నచ్చలేదు అని చెప్పండి. ఒకవేళ మీరు కనుక కంపేర్ చేసుకుంటా హెల్త్ ప్లాన్స్, టర్మ్ ప్లాన్స్ కంపేర్ చేసుకుంటా, ఒకవేళ రీసెంట్గా పెళ్ళింది అనుకోండి, మెటర్నిటీ ప్లాన్స్ని చెక్ చేసుకుంటా అనుకున్నట్లయితే కింద డిస్క్రిప్షన్లో పక్కన కామెంట్స్లో లింక్స్ ఇచ్చా, చెక్ చేసుకోవచ్చు. అంటే ఖచ్చితంగా కొనుక్కోవాలని నేను చెప్పట్లా, మీ ఇష్టం, అది ఎక్కడ కొనుక్కుంటారో మీ ఇష్టం. నేను చెప్పేది ఏంటంటే అట్లీస్ట్ ఏ కంపెనీ బాగుంది, ఏ ప్లాన్ బాగుందో చెక్ చేసుకోండి. చాలా వీడియోస్ చేశా ఎలా చెక్ చేసుకోవాలో. థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్. Boss Wala. Be the boss.